నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు. అంబేద్కర్‌కు పాలాభిషేకం నిర్వహణ. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ముగిసిన శిక్షణ కార్యక్రమం. పలు అంశాలపై శిక్షణ. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిరసన. వినుకొండలో మహిళలు కరెంట్ బిల్లుల దగ్గం. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రెవరెండ్ ఫాదర్ రవి ఫెడ్రక్లు పవిత్రమైన బైబిల్ వాక్యాలను చదివి వినిపించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని మతాలకు సమానంగా చూస్తూ సర్వ సమాన సౌభ్రతృత్వం కోసం కృషి చేసే లౌకికవాద పార్టీ అని తెలిపారు. ప్రేమ అంటేనే జీసస్ అని, పొరుగు వారిని ప్రేమించడమే క్రైస్తవ మత సిద్ధాంతమని అన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారం, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. వచ్చినటువంటి ఫాస్టర్స్ కూడా మన పల్నాడు జిల్లా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. యేసు ప్రభు పుట్టినరోజుని డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజు ఈ నెలంతా కూడా బంధుమిత్రులందరితోటి స్నేహితులతోటి కలిసి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ ని పురస్కరించుకుని ముందుగా జరిగే ఈ కార్యక్రమాల్ని మన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం సంతోషం. ఆ యేసు ప్రభు చూపించినటువంటి శాంతి మార్గంలో ప్రజలందరూ పయనించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని అందరినీ కోరుకుంటున్నా. ఆ యేసు ప్రభు ప్రజలందరినీ ఆశీర్వదించి లోక కళ్యాణం జరగాలని, అట్లాగే చంద్రబాబు గారు ఆకాంక్షలు విజన్ 2047 చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఎన్నో ఘన విజయాలు సాధించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని ప్రభు దీవించాలని కోరుతున్నా. అట్లాగే సంతోష ఇండెక్స్ లో కూడా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా, హ్యాపీనెస్ ఇండెక్స్ లో నంబర్ 1 గా, సంతోష ఆంధ్రప్రదేశ్ గా నంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా అందరూ ముందుకెళ్లాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, అలాగే ఆర్థిక ప్రగతి, అన్ని ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇలా ఎన్నో లక్ష్యాలతో నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం నెరవేరాలని, ఆ దేవుడు బలమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చాలని, దానికి వనరులు చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజలందరూ ఆకాంక్షలు నెరవేరాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక నర్సరాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్ల రిబ్బన్లతో అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలను ఆయన వెల్లడించారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మొన్న ఏదైతే పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి స్వయాన
ఈ దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు యావత్ భారతదేశాన్ని కూడా ముక్కును వేలేసుకునే విధంగా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఎంతో గొప్పగా రచించినటువంటి గ్రంథం రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని అతి పవిత్రమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు హిందువులకి భగవద్గీత ఎలానో, ముస్లింస్ కి ఖురాన్ ఏ విధంగానో, అదే విధంగా క్రైస్తవులకి బైబిల్ని పూజించినప్పటికి కూడా ఈ మూడు మతాలు కూడా ఒక్క గ్రంథాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవించగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది భారతదేశ రాజ్యాంగం. అంత గొప్ప గ్రంథాన్ని రచించిన వ్యక్తిని నిన్న పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రధానమంత్రి పక్కన ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు నిజంగా ఇది యావత్ భారతదేశాన్ని కూడా అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలు. ఇటువంటి మాటల్ని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖండించాలి. ఒక్క విషయం అమిత్ షా గారు గుర్తుంచుకుంటే, ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అవ్వగలిగారు అని అంటే, ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఈ రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తి గురించి అయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గొప్పగా మాట్లాడుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన గురించి మీరు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఈ దేశాన్ని మీరు ఏ విధంగా కులాలకి మతాలకి అంటగట్టి మీరు ఎటువంటి రాజకీయం చేయగలుగుతున్నారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజ్యాంగ నిర్మాణంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తిగా సహకారం అందించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రతి పేదవాడు కూడా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో నివసించగలుగుతున్నారు, రాజ్యాధికారాన్ని అనుభవించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగం వల్ల అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఏదైతే నిన్న పార్లమెంట్ సాక్షిగా మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేసే బాధ్యతని ప్రధానమంత్రి దీన్ని తీసుకోగలగాలి. అదేవిధంగా నిన్న రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద, అందరి మీద కూడా పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీలు దాడి చేయడం కూడా జరిగింది. అంటే ఏకపక్ష ధోరణిగా మీరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కులాలు మతాలకి తావిస్తూ భారతదేశాన్ని కులాలకి మతాలకి విభజించి రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ. సోదరులారా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇటువంటి పార్టీలు గనక ముందు ముందు మనం ప్రోత్సహిస్తే మన మనుగడకే ప్రమాదకరమైనటువంటి విషయం. రాజ్యాంగం పట్ల ఎటువంటి గౌరవం కానీ, రాజ్యాంగాన్ని అనుసరించాలన్న ఆలోచన కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేయబోతుంది బీజేపీ ప్రభుత్వం. అది జరిగిన రోజు మనందరి మనుగడ కూడా ప్రశ్నార్థకం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మతతత్వ పార్టీలు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేది ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఈ దేశానికి, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఎటువంటి అవసరం ఉందో కూడా మీరందరూ గమనించుకొని కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా అండగా నిలబడి దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని మనందరం ముందుకు తీసుకెళ్లాలి. దానిలో భాగంగానే ఈ రోజు భారతదేశానికి గాని ఆంధ్రప్రదేశ్ గాని ఒక మంచి అభివృద్ధి జరిగిందనంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. మళ్ళీ మీరందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి ఇటువంటి మతతత్వ పార్టీల్ని మనం చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు ఒక ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ఒక రకంగా మనందరికీ కూడా ఈరోజు స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఆయన రాసిన గ్రంథం రాజ్యాంగం వల్లే అని చెప్పి ఎవరు కూడా మర్చిపోవద్దు. మీ స్వేచ్ఛను హరించే ఆలోచనలు కానీ, అటువంటి పాలసీలు కానీ తీసుకొచ్చే ఏ ప్రభుత్వాన్ని కూడా మీరు సహించవద్దు. అటువంటి ప్రభుత్వాన్ని ముందు కూడా మీరు ప్రోత్సహించవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. తన ఎంపీ పదవి నుంచి కూడా తను రాజీనామా చేసి తక్షణమే పార్లమెంట్ సాక్షిగా దీనికి క్షమాపణ చెప్పాలని కూడా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వినుకొండ నియోజకవర్గం నుంచి. వినుకొండ పట్టణంలో మానవ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ ట్రెజరర్ జంపకనాల షేక్ షరీఫ్, మరో సభ్యులు స్టార్ వాలీ సంస్కరణ సభ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించారు. ఈ సభకి చామర్తి భవానీ శంకర్ అధ్యక్షత వహించారు. షరీఫ్ వలి చిత్రపటాలకు ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పివి సురేష్ బాబు మాట్లాడుతూ షరీఫ్ వలీలు మానవ సేవా సమితికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ప్రముఖ న్యాయవాదులు పిజే లుకా, సిహెచ్ఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ మానవ సేవా సమితి వారు వినుకొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నందుకు సంస్థ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికంగా సాధించే లక్ష్యంతో ఎల్ఎస్డిజి అంశాలపై వినుకొండ మండల పరిధిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. తొలి బ్యాచ్ లో సర్పంచులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, రెండవ బ్యాచ్ లో మండల స్థాయి అధికారులు, ఇతర సచివాలయ సిబ్బంది మొత్తంగా 152 మంది శిక్షణలో పాల్గొనగా వారికి ఈవో సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షకులు శిక్షణ అందించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 17కు గాను 14 లక్ష్యాలు స్థానికంగా సాధించే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామంలోని పాఠశాలల్లో చిన్నారులకు ఫ్యాషన్ షో నిర్వహించారు. చిన్నారులు వివిధ రకాల వస్త్రధారణలతో, అలంకరణలతో ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. హెచ్ఎం గంటా నాగేశ్వరరావు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవం జరుపుకుంటామని, భారతీయుల వస్త్రధారణలో చీర అత్యంత ప్రాముఖ్యమైనదని, వివిధ దేశాల స్త్రీలు భారతీయుల చీర కట్టుకు ఆకర్షితులవుతుంటారని తెలియజేశారు. కార్యక్రమంలో హాజరైన తల్లిదండ్రులు పిల్లల ప్రదర్శనను చూసి సంతోషించారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వినుకొండ సబ్ డివిజన్ కమిటీ సమావేశం నసరాపేట డివిజన్ అధ్యక్షులు ఎస్కే జానీ బాషా అధ్యక్షతన వినుకొండ శివయ్య భవన్ లో జరిగింది. సబ్ డివిజన్ పరిధిలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను సంస్థలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులకు రావాల్సిన 2022 సంవత్సర పిఆర్సీ అరియర్స్ ను ఇవ్వాలని కోరారు. లుగా యూనియన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు మరియు ఏఐటియుసి పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు, వ్యవసాయ రైతు సంఘం నాయకులు ములవలపూడి రాము పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వినుకొండలో మహిళలు కరెంట్ బిల్లులు దగ్ధం చేశారు. పట్టణంలోని ఇందిరానగర్ లో నివసిస్తున్న మహిళలు గురువారం ట్రూ యాప్ సర్దుబాటు పేరుతో పెరిగిన విద్యుత్ ధరలు విధానాన్ని నిరసిస్తూ విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఎస్కే రంజాన్, తిరుమల లక్ష్మి, వెంకటేశ్వర్లు, నాసర్, శివరామకృష్ణ, మధార్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.